బొబ్బర్లు, టొమాటో టమాటా కర్రీ. అది వెనకట వాళ్ళు చేసుకునే వాళ్ళట, ఊర్లో పండుతాయి కదా, దాంతో ఇట్లా చేసేవాళ్ళట. ఓకే, మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చూసేద్దాం మేడం. ఓకే. ఉడికించిన బొబ్బర్లు, టమాటా ముక్కలు, పోపు దినుసులు, ఉల్లిపాయలు, కళ్యామాకు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, సాల్ట్. సో ఏం చేయాలంటారు కవిత గారు? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కరికి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఓకే. నూనె వేడెక్కింది కదా, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేస్తున్నా. అది పోపు దినుసులు వేడైనాక ఉల్లిపాయలు వేయాలి. ఓకే. కళ్యామాకు, సాల్ట్ వేస్తున్నాం. ఇది వేడెక్కిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు బొబ్బర్లు వేసుకోవాలి, అవి వేడే. ఓకే. సో ఈ బొబ్బర్లని మీరు ముందుగానే ఉడికించారా, నానబెట్ట, ఏం చేశారండి? ఇగో ఇప్పుడైతే నేను ఉడకబెట్టి తీసుకొచ్చిన, ఓకే. కానీ నానబెట్టుకుని నైట్ నానబెట్టుకుని తెల్లారి చేసుకుంటే ఇంకా బాగుంటది. ఓకే. నానబెట్టుకుంటే కనుక ఉడికించాల్సిన పని ఉండదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకే. ఇవి ఉడకబెట్టినాయి కాబట్టి ఏం కాదు, డైరెక్ట్ టమాటా ముక్కలకి వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఓకే. సో అయితే బొబ్బర్లని రెండు రకాలుగా తీసుకోవచ్చు అండి. ముందర ఏంటంటే ఒకవేళ ఓవర్ నైట్ కనుక వాటిని నానబెట్టుకుంటే కనుక డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం సేపు నానిన తర్వాత వెంటనే మనం నీళ్ళలో ఉడకబెట్టుకుంటే కూడా వాటిని కుక్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఏమి ఉండకుండా బాగానే మెత్తగా అయిపోతాయి. అవి ఉడకబెట్టినప్పుడు కొంచెం ఏమైనా ఉప్పు వేసారా, లేకపోతే మామూలుగా ఉడకబెట్టారా? ఓకే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టమాటా ముక్కలు తొందర ఏవి ఉడుకుతాయి తొందర. ఓకే. సో ఇందాక మనం ఉల్లిపాయలు వేసినప్పుడు కూడా కొంచెం లైట్ కాబట్టి ఇప్పుడు లైట్ వేసుకోవాలి. ఓకే. మళ్ళీ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చపాతీకైనా లేకుంటే దేనికైనా బాగుంటది అది, రైస్ కైనా. ఓకే. సో ఈ మధ్య చాలా మంది ఇలాంటివి తినడమే మానేస్తున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అంటే రాజ్మా అని లేకపోతే ఈ బొబ్బర్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనం మన డైలీ ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కరెక్ట్. ఉల్వల చారా అని ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నాం. మళ్ళీ పాతకాలం రెసిపీస్ అన్ని వస్తున్నాయండి, మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు జనం కూడా అలాంటివి తినడం అలవాటు చేసుకోవడము, నేర్చుకోవడము, తయారు చేయడం ఇవన్నీ కూడా మెల్లగా వస్తున్నాయి. ఒక స్పూన్ అంతా కారం వేసుకోవాలి. మీరు తినే అంటే ఎవరికి ఎట్లా ఉంటుందో అట్లా వేసుకో, టేస్ట్ బట్టి. నేనైతే స్పూన్ వేస్తున్నా. ధనియాల పొడి వేసుకోవచ్చు ఇక్కడంతా. రెడీ అయిపోయిందండి. ఓకే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
బొబ్బర్లు టమాటా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. ఎంతో హెల్దీగా ఉండే బొబ్బర్లు టొమాటో కర్రీ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బొబ్బర్లు టొమాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు. బొబ్బర్లు టొమాటో కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి ఉడికించిన బొబ్బర్లు కూడా వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి తగినంత కారం కూడా వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బొబ్బర్లు టొమాటో కర్రీ రెడీ.